ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి 5 రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే భారత్ తమ తొలి మ్యాచ్ ఈ నెల 20న బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఆ తర్వాత పాకిస్తాన్ న్యూజిలాండ్ పై లీగ్ దశ మ్యాచ్లు ఆడనుంది. ఈ మధ్య ఇంగ్లాండ్ పై 3 వన్డేల సిరీస్ నెగ్గిన టీమిండియా ఇప్పుడు అదే ఉత్సాహంతో ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెట్టి ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఇందుకు అన్ని విధాలుగా టీమిండియా సిద్ధమైపోయింది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవటం బౌలింగ్ దళంపై ఒత్తిడి పెరిగింది. అతడి స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు. అయితే అతడికి పెద్దగా అనుభవం లేదు. ఇక మరో సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి జట్టులో ఉన్నప్పటికీ గాయంతో తిరిగి వచ్చాక రిధం అందుకోలేకున్నాడు. దీంతో ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తున్న బౌలింగ్ లో మాత్రం మిగతా జట్లతో పోలిస్తే కొంతమేర వీక్ గా ఉందనే చెప్పాలి. ఒకవేళ దుబాయ్ పిచ్చి పూర్తిగా స్పిన్ కు అనుకూలంగా ఉంటే మాత్రం టీమిండియాకు తిరుగుండదు. ఇకపోతే బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్ ఈ నెల 20న జరగనుంది. అయితే ఇందుకోసం ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఓపెనర్ గా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ పక్క. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 3వ స్థానంలో, శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది. ఇక 5వ స్థానంలో అటు బ్యాటర్ గా ఇటు కీపర్ గా ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కానీ ముందస్తు ప్రణాళికలో భాగంగా రిషబ్ పంత్ కంటే కేఎల్ రాహుల్ కే మొదటి ప్రాధాన్యత అంటూ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిన్ననే ప్రకటించిన విషయం తెలిసింది. దీంతో కేఎల్ రాహుల్ 5వ స్థానంలో బ్యాటింగ్ రానున్నాడు. ఇక ఫాస్ట్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా జట్టులో కన్ఫర్మ్. అలాగే ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లు కూడా జట్టుకు ఎంతో కీలకం కానున్నారు. వాళ్ళే జడేజా, అక్షర్ పటేల్. ఇక పిచ్చి కండిషన్ బట్టి మరో స్పిన్నర్ ఆడిస్తారా లేక ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. పరిస్థితిని బట్టి చూస్తే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. దీంతో కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఫాస్ట్ బౌలర్లుగా మహమ్మద్ షమి అలాగే హర్షదీప్ సింగ్ కు తుది జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తుంది. అంచనా ప్రకారం తుది జట్టు ఇది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్.